అందరికీ నమస్కారం అండి. ఈరోజు కజ్జికాయలు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి. కొద్దిగా వాటర్ వేసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. కొద్దిగానే వాటర్ వేసుకోవాలి, ఒకేసారి వేయకూడదండి. ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. 2 కప్పుల పప్పులు తీసుకున్నా అండి. 6 ఇలాచీ తీసుకున్నాను. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. 2 కప్పుల పప్పులు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నా అండి. కొద్దిగా పప్పుల పిండి వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి తురుముకొని వేసుకున్నా అండి నేను. బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్న పప్పులు కొలిచి తీసుకోవాలండి, అప్పుడే కొలతలు కరెక్ట్గా ఉంటాయి. 2 కప్పులకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. పిండి బాగా నానిందండి. చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి. చేసుకొని పూరి ఏ విధంగా చేసుకుంటామో అలాగా చేసుకోవాలండి. పొడి పిండి చల్లుకొని ఇలాగా తిక్కుకోవాలండి. చిన్న చిన్న పూరీలాగా అన్నీ ఇలా చేసుకోవాలి. నేను కజ్జికాయలు చేసే ఇది బాక్స్ తీసుకున్నా అండి. అందులోకి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకొని స్పూన్తో పప్పుల పొడి ఇందులో వేసుకోవాలండి. 2 చోట్ల ఇలా వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసివేయాలండి. గట్టిగా ప్రెస్ చేయాలండి. ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నా అండి ప్లేట్లోకి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో కజ్జికాయలు ఒక్కొక్కటి వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా వేసుకొని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి.